ఓం శాంతి సంఘటన్ క్లాస్ 8 ఫిబ్రవరి 2026 విసిడి నంబర్ 2343 విసిడి నంబర్ 2343 కగడియా మినీ మధుబన్ బీహార్ మురళీ తేదీ 10 నవంబర్ 1966 రెండవ మురళి 5 నవంబర్ 1966 నడిపించిన తేదీ 25 మే 2017 प्रातः क्लास चल रहा था। ప్రాతः క్లాస్ నడుస్తూ ఉండింది 10/11/1966 10 నవంబర్ 1966 गुरुवार को 12वें पेज के मध्यांश में बात चल रही थी। గురువారం రోజున 12వ పేజీ మధ్య అంతిమంలో మురళి నడుస్తూ ఉండింది ये सन्यासी पवित्र तो बनते हैं, ఈ సన్యాసీలు పవిత్రమైతే అవుతారు परंतु सर्वव्यापी कह करके बाप से विमुख करते हैं। అయితే సర్వవ్యాపి అని చెప్పి తండ్రి నుండి అందరినీ విముఖులుగా చేస్తారు अपन को भगवान कह करके స్వయాన్ని భగవాన్ అని చెప్పుకొని अभी तो ये समझने की बात है ना बच्ची। ఇప్పుడైతే ఇది అర్థం చేసుకునే విషయం అయింది కదా బచ్చి अपन को कोई भगवान कहे స్వయాన్ని ఎవరైనా భగవాన్ అని అంటే और कोई बैठा हुआ हो बोले ఎవరైనా కూర్చుని ఉన్నారు అనుకోండి ఎదురుగా వారు అంటారు क्या ये हमारा अल्लाह है? ఏంటి ఈయన మా అల్లాహనా क्या ये हमारा खुदा है? ఏంటి ఈయన మా ఖుదా అయ్యారా तो बच्चे वो भी गुस्से में आकर के उसको मार डाले। పిల్లలారా ఆయన కోపంలో వచ్చి చితకు తన్నేస్తారు हम जिसको याद करते हैं उसको यह ऐसे कहता है। మేము ఎవరినైతే స్మృతి చేస్తామో వారిని వీళ్ళు అలా అంటారా ये तो है ही पति दुनिया, भ्रष्टाचारी दुनिया। ఇదైంది పతిత ప్రపంచము భ్రష్టాచారి ప్రపంచము ये भ्रष्टाचारी अपन को कहते हैं हम अल्लाह हैं। ఈ భ్రష్టాచారులు స్వయాన్ని అంటారు మేము అల్లాహ్ అని जो पतित पावन है खुदा है, ఎవరు పతిత పావనో ఖుదానో परंतु उन बुद्धुओं को అయితే ఆ బుద్ధువులకు बुद्धि तो है ही नहीं। బుద్ధి అయితే లేనే లేదు कुछ भी इतना समझ नहीं सकते हैं। కొంచెం కూడా ఎంత కూడా అర్థం చేసుకోలేరు नहीं तो ये बात बहुत खराब है। వాస్తవంగా అయితే ఇది చాలా చెడు మాట अपन को शिवो हम कहना, अल्लाह खुदा भगवान कहना, స్వయాన్ని శివోహం అల్లా ఖుదా భగవాన్ అని అనడం ये तो बहुत पाप है। ఇలా అనడం అంటేనే చాలా పాపం एक तरफ में कहते हैं पतित पावन है, गॉड फादर है, लिबरेटर है, ఒకవైపు అంటారు పతిత పావన గాడ్ ఫాదర్ లిబరేటర్ అని లిబరేటర్ అంటే ముక్తిదాత और फिर कोई कह करके बैठ करके कहे మరి ఎవరైనా కూర్చొని అన్నారు అనుకోండి कि मैं अल्लाह हूँ, నేను అల్లాహు అల్లా అయినాను అని
अरे मनुष्य तो अपन को अल्लाह कह ही नहीं सकते हैं। అరే మనుషులైతే స్వయాన్ని అల్లా అని అనడానికి సాధ్యమే లేదు. सभी सेंटर्स की रूहानी అన్ని సెంటర్లో ఉన్నటువంటి ఆత్మీయ ब्रह्मा मुखवंशावली ब्राह्मण బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులకు, सर्वोत्तम कुलभूषण सुदर्शन चक्रधारी సర్వోత్తమ కులభూషణులైన స్వదర్శన చక్రధారులకు, मीठे मीठे सर्विसेबल वफादार फरमानबरदार बच्चों के प्रति మధురాతి మధురమైనటువంటి సర్వీసేబుల్ విశ్వాస పాత్రులు విధేయులైనటువంటి పిల్లల ప్రతి माता पिता बाप दादा का गुरुवार के दिन याद प्यार మాత్పిత బాప్దాదాల యొక్క గురువారం రోజు యాద్ ప్యార్ गुड मॉर्निंग గుడ్ మార్నింగ్. मीठे मीठे सिकील दे మధురాతి మధురమైనటువంటి తప్పిపోయి దొరికినటువంటి 5000 वर्ष के बाद फिर से आए मिले हुए 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చారు కలుసుకోవడానికి. क्या करने के लिए मिले ఆ, ఏం చేయడానికి మళ్ళీ వచ్చి తండ్రిని కలుసుకున్నారు 5000 సంవత్సరాల తర్వాత? वेद के बाप से फिर अपना गुमाया हुआ अखंड अटल బేహద్దు తండ్రి నుండి మనం పోగొట్టుకున్నటువంటి అటల్ అఖండ सुख शांति मेरा भाग राज भाग रहने के लिए मिले సుఖశాంతులతో కూడినటువంటి రాజ్యభాగ్యాన్ని పొందడానికి మళ్ళీ వచ్చి కలుసుకున్నాం. पुरुषार्थ करने के लिए పురుషార్థం చేయడం కోసం. तो बच्चों के प्रति याद प्यार बाप दादा का పిల్లల ప్రతి యాద్ ప్యార్ బాప్ దాదా యొక్క, माता पिता का स्वीकार మాత్పితల యొక్క యాద్ ప్యార్ స్వీకారం చేయండి. नमस्ते भी कह सकते हैं నమస్తే అని కూడా అనొచ్చు. गुड मॉर्निंग अंग्रेजी अक्षर है గుడ్ మార్నింగ్ ఈ ఇంగ్లీష్ అక్షరము. नमस्ते भी कह सकते हैं నమస్తే అని కూడా అనొచ్చు. क्योंकि बाप को तो नमस्ते ही करना पड़े తండ్రికైతే నమస్తే అనే అనాల్సి పడుతుంది. क्योंकि बाप तो है ओबीडिएंट सर्वेंट ఎందుకంటే తండ్రి అయ్యారు ఒబీడియంట్ సర్వెంట్. देखो ఓహో, ये सभी जो भी हैं ఇక్కడ అందరూ ఎవరైతే ఉన్నారో सभी ओबीडिएंट सर्वेंट्स हैं అందరూ ఒబీడియంట్ సర్వెంట్ बच्चों के పిల్లలకు. जो भी बाप हैं इनको जन्म दे ఎవరైతే తండ్రులు ఉన్నారో వారు ఈ పిల్లలకి జన్మనిచ్చి, बाप ने जन्म दिया ना अभी తండ్రి జన్మనిచ్చారు కదా ఇప్పుడు, फिर उन बच्चों की संभाल कर करके జన్మనిచ్చి పిల్లల్ని సంభాలన చేసి उनको सब कुछ दे करके फिर जा करके वानप्रस्थ में बैठते हैं వాళ్ళ దగ్గర ఏమంతా ఉందో అదంతా పిల్లలకి అర్పించి మరి వెళ్ళి వానప్రస్థలో కూర్చుంటారు. तो वैसे ही ये रूहानी बाप भी कहते हैं అలానే ఈ ఆత్మీయ తండ్రి కూడా అంటారు, मैं भी ऐसे ही जन्म दे बच्चों को पालना कर నేను కూడా అలానే పిల్లలకి జన్మనిచ్చి పాలన చేసి इस ज्ञान और योग बल से उनको गुलगुल बनाए स्वर्ग का लायक बनाए ఈ జ్ఞాన యోగాలతో ఫూల్ సమానంగా తయారు చేసి స్వర్గానికి యోగ్యులుగా తయారు చేస్తాను. और फिर मैं जाकर के वानप्रस्थ अवस्था में बैठ जाऊंगा మరి నేను వెళ్ళి వానప్రస్థ అవస్థలో వెళ్ళి కూర్చుంటాను. अभी समझा ఇప్పుడు అర్థమైందా? जैसे लौकिक में होता है वैसे पारलौकिक
ఏ విధంగా లౌకికంలో జరుగుతుందో అలానే పారలౌకికంలోనూ జరుగుతుంది. ये हद के बाप हैं और ये बेहद का बाप। అక్కడ హద్దు తండ్రి, ఇక్కడ బేహద్దు తండ్రి. फर्क नहीं है। తేడా అయితే ఏమీ లేదు. तो जैसे बाप सर्वेंट है, ఏ విధంగా తండ్రి అంటేనే సర్వెంట్, సేవకుడు. जैसे बाप कहते हैं आई एम योर ओबीडिएंट सर्वेंट, ఏ విధంగా బాబా అంటారు నేను మీకు ఒబీడియంట్ సర్వెంట్ అయ్యాను అని. सर्वेंट है क्यों? సేవకుడు ఎందుకని? बुलाते हो ना, हे पतित पावन बाबा आओ। సేవకుడు అన్నారు. ఎందుకని సేవకుడు అంటే మీరు పిలుస్తారు కదా, ఓ పతిత పావన తండ్రి రాండి అని. हम पतित बन गए हैं, మేము అయిపోయాము. जल्दी आकर के हमको पावन बनाओ। తొందరగా వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. तो आना पड़े पतित दुनिया में। మరి రావాల్సి పడుతుంది పతిత ప్రపంచంలో. पतित शरीर में आना पड़े सेवा करने के लिए। పతిత శరీరంలో రావాల్సి పడుతుంది సేవ చేయడం కోసం. तो देखो, అయితే చూడండి, ये सर्वेंट को क्या सोने की गद्दी चाहिए? ఈ సర్వెంట్ కి బంగారు గద్ది కావాలనా? बैठने के लिए కూర్చోవడానికి. గద్ది అంటే ఆసనం. नहीं। వద్దు, అలా ఏమీ కాదు. जब सेवा करके जाता हूँ, ఎప్పుడైతే నేను వచ్చి మీకు సేవ చేసి వెళ్తానో, तब जब भक्ति मार्ग करते, తర్వాత మీరు ఎప్పుడైతే భక్తి మార్గం చేస్తారో तब मेरे लिए बड़े बड़े महल बनाते हो। అప్పుడు నా కోసం పెద్ద పెద్ద మహల్ తయారు చేస్తారు. बनाते हो ना? తయారు చేస్తారు కదా. ये बड़ा मंदिर सोमनाथ का बनाते हो, ఈ పెద్ద మందిరం సోమనాథ మందిరాన్ని తయారు చేస్తారు. और वहाँ मुझे बैठाते हो। అక్కడ పెద్ద మందిరాన్ని తయారు చేసి అక్కడ నన్ను కూర్చోబెడతారు. यहाँ कहाँ बैठाते हो? ఇక్కడెక్కడ కూర్చోబెడతారు. और वहाँ कहाँ भक्ति में बैठाते हो? మరి భక్తిలో ఎక్కడ కూర్చోబెడతారు. देखो कितना फर्क है। చూడండి ఎంత తేడా ఉందో ఇక్కడికి అక్కడికి. यहाँ पतित शरीर में और वहाँ ఇక్కడైతే పతిత శరీరములో పిలిచి కూర్చోబెడతారు. शरीर में तो आने का ही नहीं है। మరి అక్కడ భక్తి మార్గంలో అక్కడైతే శరీరంలో వచ్చే మాటే లేదు. और फिर मैं तो एक ही दफा आता हूँ। నేనైతే ఒకేసారి వస్తాను. तो जब भक्ति मार्ग में जाते हो तो मेरे लिए बड़ा अच्छा मंदिर बनाते हो। మరి మీరు ఎప్పుడైతే భక్తి మార్గంలో వెళ్తారో అక్కడ నా కోసం చాలా పెద్ద మందిరాన్ని తయారు చేస్తారు. क्यों? ఎందుకని? देखो पैसे तो बहुत मिलते हैं ना। ఎందుకంటే ధనం అయితే చాలా లభిస్తుంది కదా. तो मंदिर भी ऐसा ही आलीशान बनाते हो। అందుకే మందిరం కూడా చాలా భవ్యంగా తయారు చేస్తారు. समझते हो ना? तो तुम लोग को ये फिर मंदिर बनाना है भक्ति मार्ग में। అర్థమైంది కదా. మరి మీకు భక్తి మార్గంలో మీరు మందిరం తయారు చేయాల్సి పడుతుంది. राज भाग के बाद రాజభాగ్యం తరువాత पहले तो राज करना है। మొదటైతే రాజ్యం చెయ్యాలి. और ये तो जानते हो कि मंदिर कितने बनते होंगे फर्स्ट क्लास। ఇదైతే మీకు తెలుసు మందిరాలు ఎన్ని తయారవుతాయి, ఫస్ట్ క్లాస్ మందిరాలు.
घर घर में कितने बनते होंगे। ఇంటింటిలో ఎన్ని మందిరాలు తయారవుతాయి. और ये फिर समझते हो हम जाकर के अपना अभी महल बनाएंगे वहाँ। ఇప్పుడైతే మీకు తెలుసు, ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ మెహల్ తయారు చేస్తాము. अभी तो हम ये बाप से राज गद्दी ले रहे हैं। ఇప్పుడైతే ఇక్కడ తండ్రి నుండి మనము రాజగద్ది పొందుతున్నాము, అంటే తీసుకుంటూ ఉన్నాము రాజగద్దిని, विश्व की बादशाही ले रहे हैं। అంటే విశ్వరాజ్య భాగ్యం పొందుతున్నాము. तो ये बात तुम बच्चों की बुद्धि में चलनी चाहिए। ఈ మాటలు ఇప్పుడు మీ బుద్ధిలో నడుస్తూ ఉండాలి. ये तो समझते हो ना बच्चे। ఇదైతే అర్థం చేసుకున్నారు కదా పిల్లలారా. यहाँ भी शिव बाबा के हैं। ఇప్పుడు మనం ఇక్కడ శివబాబా వారిగా అయ్యాము. और अभी हम विश्व के महाराज कुमार बनेंगे। తర్వాత మనమే విశ్వ మహారాజ్ కుమారులుగా అవుతాం. तो राजाई के लिए बैठे हो ना। రాజాయిని తీసుకోవడం కోసం కూర్చొని ఉన్నారు కదా ఇక్కడ. तो ये तो बुद्धि में चलना चाहिए स्टूडेंट को। ఇప్పుడు బుద్ధిలో ఈ విషయం నడుస్తూ ఉండాలి స్టూడెంట్స్ కి. हम अभी बाप से विश्व का महाराज कुमार बनेंगे। ఇప్పుడు మనం తండ్రి ద్వారా విశ్వ మహారాజ్ కుమారులుగా అవుతాము అని. महाराज कुमारी बनेंगे। మహారాజ్ కుమారిగా అవుతాము. जितना हम पढ़ेंगे इतना ऊंचे पद पाएंगे। ఇక్కడ ఎంత మంచిగా చదువుకుంటామో అంతే ఉన్నత పదవి పొందుతాము. तो नशा चढ़ना चाहिए ना। ఇప్పుడు మంచిగా నష అనేది ఎక్కాలి కదా. ये नशा भूल नहीं जाना चाहिए। ఈ నషాని ఎప్పుడు మర్చిపోకూడదు, चढ़ा ही रहना चाहिए। ఎక్కే ఉండాలి ఈ నష. पीछे तो भूल जाते हैं। మళ్ళీ అయితే మర్చిపోతారు వెనక తర్వాత. भूल जाते हैं तो फिर चढ़ाना चाहिए। మర్చిపోతారు అంటే మళ్ళీ నషాని ఎక్కించుకుంటూ ఉండాలి. कम से कम सुबह में बैठ करके ये नशा रोज चढ़ाना चाहिए। తక్కువలో తక్కువ అంటే శుభ ఉదయము కూర్చొని అంటే అమృత వేళ ఈ నషాని రోజు ఎక్కించుకోవాలి. अभी तो बाबा आपसे हम विश्व का महाराज बन करके ही छोड़ेंगे। ఇప్పుడైతే బాబా మేము మీతో విశ్వరాజ్య భాగ్య అధికారులయ్యే అవనే అవుతాము, రాజ్య భాగ్యాన్ని తీసుకుంటాం మీతో. आपको याद करते మిమ్మల్ని స్మృతి చేసి और आपकी सर्विस करते। మిమ్మల్ని స్మృతి చేసి మీ సర్వీస్ చేసి ये आपसे बात करनी चाहिए। ఇలా స్వయంకి స్వయం మాట్లాడుకోవాలి. अच्छा అచ్చా बच्चों को नमस्ते। పిల్లలకి నమస్తే. ये छूटी हुई वाणी है ఈ మిగిలి ఉన్న మురళి प्रातः क्लास की ప్రాతः క్లాస్ యొక్క మురళి 5/11/66 5 నవంబర్ 1966 शनिवार को శనివారం రోజు 8वें पेज की 3री लाइन 8వ పేజీలో 3వ లైన్ నడుస్తూ ఉండింది. बात चल रही थी। మాట విషయం మురళి నడుస్తూ ఉండింది. तुम बच्चों की याद करते करते कर्मातीत अवस्था हो जाएगी। పిల్లలైన మీరు తండ్రిని తలంపు చేస్తూ చేస్తూ కర్మాతీత అవస్థని ప్రాప్తి చేసుకుంటారు. और वर्षा मिल जाएगा। మరి ఆస్తిను లభిస్తుంది. पीछे चलो जा करके थोड़ा ठहरना घर में। ఆ తర్వాత వెనక ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం సమయం ఇంట్లో ఆగి ఉండండి. ఇల్లు అంటే ఇక్కడ పరంధాం. जब यहाँ सब कुछ सुख शांति हो जाएगी, ఇక్కడ ఎప్పుడైతే అంత సుఖశాంతి అయిపోతుందో सब ये क्लियर हो जाएगा।
అన్నీ క్లియర్ అయిపోతాయో तब आना। అప్పుడు రండి. అంటే పైన పరంధామాన్ని నుండి కిందకి. क्या क्लियर हो जाएगा? ఏం క్లియర్ అవుతుంది? कर्मातीत अवस्था हो जाने के बाद కర్మాతీత అవస్థ అయిన తర్వాత आत्माओं के घर जाने के बाद ఆత్మల ఇంటికి వెళ్ళిన తర్వాత यहाँ ही सृष्टि में क्या क्लियर हो जाएगा? ఇక్కడ ఈ సృష్టిలో ఏం క్లియర్ అవుతుంది? क्योंकि ఎందుకనంటే चैतन्य आत्माओं को చైతన్య ఆత్మలకు ज्ञान सुना करके జ్ఞానం వినిపించి राजयोग की विधि बता करके రాజయోగం యొక్క విధిని నేర్పించి सुधारा जा सकता है। పరివర్తన చేయొచ్చు. आत्माएं संपन्न बनती है। ఆత్మలు సంపన్నమవుతాయి. नंबरवार నంబర్ వారుగా आत्मिक स्थिति में स्थित होती है। ఆత్మిక స్థితిలో స్థితమవుతాయి. कोई सजा खा के, कोई स्वेच्छा से, కొంతమంది శిక్షలు తిని, కొంతమంది స్వేచ్ఛతో, कोई पुरुषार्थ करके, కొంతమంది పురుషార్థం చేసి संपन्न बनने पर आत्माएं సంపన్నమైన తర్వాత ఆత్మలు बाप के घर जाती है। తండ్రి ఇంటికి వెళ్తారు. फिर ठहरना किस बात का? మరి తండ్రి ఇంటికైతే వెళ్తారు. మరి అక్కడ ఎందుకని ఆగి ఉండాలి కొంచెం సమయం? आत्माएं मनुष्यों की ज्ञान से सुधरती है। ఆత్మలు ఎవరైతే ఉన్నారో మనుష్య ఆత్మలు జ్ఞానం ద్వారా పరివర్తన అవుతారు. बाकी इस सृष्टि में जो 5 तत्व रह जाएंगे అయితే ఈ సృష్టిలో ఏవైతే పంచతత్వాలు ఉంటాయో विनाश काल में वो तो बड़े तामसी हो जाएंगे। వినాశ సమయములో ఆ పంచతత్వాలు చాలా తామసీగా అయిపోతాయి. उन तामसी तत्वों को ఆ తామసీ తత్వాలను सतो प्रधान कैसे बनाया जाएगा? సతో ప్రధానంగా ఎలా తయారు చేయడం అవుతుంది? वो तो जड़ तत्व है। అవైతే జడతత్వాలు. ज्ञान तो नहीं सुनेंगे। జ్ఞానమైతే వినవు. तो बोला అందుకే అన్నారు, जब तक तुम्हारे योग बल से ఎంతవరకు అయితే మీరు మీ యోగ బలంతో वो 5 तत्व भी पावन बनते हैं, పంచతత్వాలను కూడా పావనంగా తయారు చేస్తారో. क्योंकि ఎందుకనంటే तुम ही पावन बनाने के निमित्त हो। మీరే పావనంగా తయారు చేయడానికి నిమిత్తులవుతారు. 5 तत्व पावन बनेंगे పంచతత్వాలు పావనమయ్యాయి అంటే तो शरीर भी पावन बनेंगे। శరీరం కూడా పావనమవుతుంది. जैसे ఏ విధంగా? लौकिक दुनिया में होता है, లౌకిక ప్రపంచంలోనూ అలా జరుగుతుంది. माँ के गर्भ में తల్లి గర్భములో पहले 5 तत्वों का पिंड तैयार होता है। మొదట
పంచతత్వాల పిండం తయారవుతుందా? या आत्मा आती है? లేక ఆత్మ మొదట ప్రవేశిస్తుందా? पिंड तैयार होता है। మొదట పంచతత్వాల పిండం తయారవుతుంది. बाद में जब पिंड परिपूर्ण हो जाता है తర్వాత ఎప్పుడైతే పిండం పరిపూర్ణం అయిపోతుందో तब उसमें आत्मा प्रवेश करती है। అప్పుడు అందులో ఆత్మ ప్రవేశిస్తుంది. ऐसे ही అలానే ये पांच तत्व सात्विक स्टेज में स्थित हो जाएं ఆ పంచతత్వాలు సాత్విక స్టేజ్లో స్థితమైపోయాయి అంటే तुम्हारे योग बल से మీ యొక్క యోగ బలంతో तभी सब कुछ क्लियर हो जाएगा। అప్పుడే అంతా క్లియర్ అయిపోతుంది. तब तो माना అప్పుడు మీరు రాండి కిందకి పరంధామాన్ నుండి. किसमें आना? ఎక్కడ రావాలి? तुम्हारे जो शरीर बर्फ में दबेंगे మీ శరీరం ఏదైతే మంచులో కప్పబడి ఉంటుందో उन बर्फ में दबे हुए शरीरों में ఆ మంచులో కప్పబడి ఉన్న శరీరంలో जब सात्विकता आए ఎప్పుడు సాత్వికత అనేది వస్తుందో जैसे कोई सड़ता हुआ फल ఏ విధంగా చెడిపోబోతున్నటువంటి పండుని बर्फ में दबा दिया जाए మంచులో పెట్టారు అనుకోండి, तो सड़ा हुआ हिस्सा पानी के साथ बह जाएगा। చెడిపోయినటువంటి భాగం ఏదైతే ఉందో అది నీటి జతలో మన కొట్టుకుపోతుంది, అంటే వెళ్ళిపోతుంది. और स्वच्छ हिस्सा रह जाएगा। స్వచ్ఛంగా ఉండే పండు మిగిలిపోతుంది. तो ऐसे ही जब ये क्लियर हो जाएगा అలానే ఇక్కడ ఎప్పుడైతే క్లియర్ అయిపోతుందో तब आना, అప్పుడు రండి, आकर के राज्य करना। వచ్చి రాజ్యం చెయ్యండి. ये पांच तत्वों से जो बने हुए तुम्हारे तमो प्रधान शरीर हैं सात्विक बन जाएंगे। ఈ పంచతత్వాలతో తయారైన మీ తమో ప్రధాన శరీరము సాత్వికంగా అయిపోతుంది. तब उनमें तुम्हारी आत्मा आएगी। అప్పుడు ఆ శరీరంలో మీ ఆత్మ ప్రవేశిస్తుంది. इसमें क्या? ఇందులో ఏమిటి? आना भी तभी है तुम बच्चों को అప్పుడే పిల్లలైన మీరు కూడా రావాల్సి ఉంటుంది. जब तुम्हारे शरीर के पंचभूत सात्विक बने। ఎప్పుడైతే మీ శరీరం యొక్క పంచతత్వాలు కూడా సాత్వికంగా తయారవుతాయో అప్పుడు. बाकी बीच में क्या होता है वो भी चल करके देखना। మరి మధ్యలో ఏమవుతుంది ఇది కూడా మీరు ముందుకు నడిచి చూడొచ్చు, आगे चल करके ముందుకి చూడొచ్చు. माने कब? ముందుకి అంటే ఎప్పుడు? संगम युग के तो 100 साल बताए थे। సంగమ యుగానికైతే 100 సంవత్సరాలని చెప్పారు. 2036 तक पूरे होते हैं। 2036 వరకు పూర్తవుతాయి. इन 100 सालों में ఈ 100 సంవత్సరాలలో जो पुरुषों में उत्तम बनने वाली आत्माएं हैं పురుషుల్లో ఎవరైతే ఉత్తములయ్యేటటువంటి ఆత్మలు ఉన్నారో वो ज्यादा से ज्यादा कितनी है? వారు ఎక్కువలో ఎక్కువ అంటే ఎంతమంది? पुरुष माने పురుష అంటేనే
शरीर रूपी पुरी में శరీర రూపీ నగరములో आराम से शयन करने वाली ఆరాంలో ఆరాంగా నిద్రించేటటువంటి ఆత్మ. संपन्न आत्मा बनेगी సంపన్న ఆత్మ ఎప్పుడైతే తయారవుతుందో बीज रूप आत्मा. బీజ రూపాత్మ. उनकी संख्या कितनी? ఆ ఆత్మల యొక్క సంఖ్య ఎంత? బీజ రూప ఆత్మల యొక్క సంఖ్య 4.5 लाख. 4.5 లక్షలు. तो वो 4.5 लाख 4.5 లక్షల ఆత్మలు आत्माएं संपन्न बनेंगी ఆత్మలు సంపన్నమవుతాయి. और संपन्न बनने पर వారు సంపన్నమైన తరువాత उनका उद्धार होगा. उत्तम माने ऊपर, వారి ఉద్ధారం అవుతుందా? ఉత్ అంటే పైన, हर माने हरण करके. హర్ అంటే హరణం మన వారిని హరణం చేసి, ऊंची स्टेज में जाएंगी. అంటే వాళ్ళని తీసుకుని వెళ్ళడం పైకి, ఉన్నతమైన స్టేజ్లోకి. और ऊंची स्टेज क्या है? ఉన్నతమైన స్టేజ్ అంటే ఏంటి? ऊंचे ते ऊंचा कौन है? ఉన్నతోన్నతుడు ఎవరు? ऊंच और नीचे कहाँ होता है? ఉన్నతులు నీచులు అని అనే ఎక్కడుంటారు? तो साकार सृष्टि के लिए बोला సాకార సృష్టి కోసం చెప్పడం జరిగింది. कि तुम बच्चे परम धाम को इस सृष्टि पर उतार लेंगे. పిల్లలైన మీరు పరంధామాన్ని ఈ సృష్టి పైన దించుతారు అని. तो सृष्टि पर परम धाम को उतारने वाले बच्चे नंबरवार होंगे. ఈ సృష్టి పైన పరంధామాన్ని దించేటటువంటి పిల్లలు నంబర్ వారుగా ఉంటారా? या एक जैसे होंगे? లేక అందరూ ఒకే సమానంగా ఉంటారా? अव्वल नंबर भी कोई होगा. నంబర్ వారుగా ఉంటారు అంటే ఎవరో ఒకరు అవ్వల్ నంబర్లోనూ ఉంటారు కదా. है? तो कहाँ उतारेगा? మరి పరంధామాన్ని ఎక్కడ దించుతారు? परम धाम को जो परे ते परे धाम है, పరంధామాన్ని అంటే అన్నిటికంటే పరేతే పరే ధామం ఏదైతే ఉందో कहाँ उतारेगा? ఆ పరంధామాన్ని ఎక్కడ దించుతారు? माउंट आबू में. మౌంట్ ఆబూలో. अच्छा, అచ్చా, ये मनमना भव किसने कहा? ఏ మన్మనాభవ అని ఎవరన్నారు? ఎవరో అన్నారు రామ్వాలి ఆత్మ. क्यों? ఎందుకని? शिव ने क्यों नहीं? శివుడు ఎందుకని అనలేదు? शिव को मन नहीं है. శివుడికైతే మనసు లేదు. मनुष्यों को मन होता है. మనుషులకి మనసు ఉంటుంది. मनुष्यों में मुख्य है मनुष्यों का बाप. మనుషుల్లో ముఖ్యులయ్యారు మనుషుల తండ్రి, మనుష్యాత్మల తండ్రి. जिसमें मुकर्रर रूप से ఎవరిలో అయితే ముఖర రూపంలో वो अखूट ज्ञान धन वाला कौन? అకూట్ జ్ఞానధనం కలిగినటువంటి शिव. ఎవరు అకూట్ జ్ఞానధనం కలిగినటువంటి వారు? శివుడు. प्रवेश करता है. ఆయన ప్రవేశిస్తారు. तो
तो जो अकूट ज्ञान धन वाला शिव है ఎవరైతే అకూట జ్ఞానధనం కలిగినటువంటి శివుడు ఉన్నారో वो प्रवेश करके ఆయన ప్రవేశించి वो अकूट ज्ञान धन का वर्षा किसको देता है? ఆయన ఆ తరిగిపోనటువంటి జ్ఞానధనము యొక్క వారసత్వం ఎవరికి ఇస్తారు? है? बड़े बच्चे को देता है जो परंपरा चली आ रही है सारी दुनिया में। పెద్ద పిల్లవాడికే ఇస్తారు. ఈ మొత్తం ప్రపంచంలో ఇదే పరంపర అనేది నడుస్తూ ఉంది. कि सभी बाप తండ్రులందరూ अपने बड़े बच्चे को తమ పెద్ద కుమారుడికే हिस्ट्री में भी देखें, చరిత్రలోనూ చూడండి, बड़े बच्चे को राजा ही देते आए। పెద్ద పిల్లవాడికే రాజాయిని ఇస్తూ వచ్చారు. तो ये परंपरा शुरुआत कहाँ से हुई? ఈ పరంపర ప్రారంభం ఎక్కడి నుంచి జరిగింది? संगम में सुप्रीम सोल बाप आते हैं, సంగమ యుగములో సుప్రీం సోల్ తండ్రి వస్తారు. तो सारी परंपरा यहाँ से शुरू होती है। అన్ని పరంపరలు ఇక్కడి నుండే ప్రారంభమవుతాయి. इसलिए गीता में भी लिखा है मम वर्तमान वर्तन्ते मनुष्या पार्थ सर्वस। అందుకే గీతలోనూ వ్రాయబడినది మమ వర్తమాన వర్తంతే మనుష్యాపాత సర్వశః. जो भी संसार में मनुष्य हैं ఎవరైతే ఈ ప్రపంచంలో మనుషులు ఉన్నారో वो मेरे रास्ते का अनुगमन करते हैं। వారందరూ నా మార్గాన్నే అనుసరణ చేస్తారు. तो मैंने ये रास्ता बनाया। నేనే ఈ మార్గాన్ని తయారు చేశాను. क्या? ఏమని? कि जो भी बाप है वो अपना वर्षा ఎవరైతే తండ్రులు ఉన్నారో వారు తమ వారసత్వాన్ని अपने बड़े बच्चे को देकर जाए। తమ పెద్ద పిల్లవాడికి ఇచ్చి వెళ్ళే విధంగా. तो बड़ा बच्चा ये कहने का हकदार हुआ పెద్ద పిల్లవాడు ఇలా అనడానికి హక్కుదారుడయ్యాడు. क्या? ఏమని? मन मना भव, మత్ మనా భవ, मेरे मन में समा जा। నా మనసులో నిండిపోండి అని సమాయించుకొని పోవాలి అని. तेरे मन में क्या है? నీ మనసులో ఏముంది? क्या है? ఏముంది నీ మనసులో? है नई दुनिया की स्थापना है पहले। మొట్టమొదట కొత్త ప్రపంచ స్థాపన ఆయన మనసులో ఉందా? अरे नई दुनिया की स्थापना भी तो तब होगी और वो ही कर सकेगा। కొత్త ప్రపంచ స్థాపన కూడా అప్పుడే అవుతుంది. మరి కొత్త ప్రపంచ స్థాపన కూడా వాళ్లే చేయగలరు जो स्वस्थिति में सदैव टिका हुआ हो। ఎవరైతే స్వస్థితిలో ఎల్లప్పుడూ స్థితమై ఉంటారో వారు. क्या? और स्वस्थिति में टिकाने का रास्ता वो ही बता सकता है। స్వస్థితిలో స్థితమయ్యేటటువంటి మార్గం ఆయనే తెలియచేయగలరు. जो स्वयं स्वस्थिति में टिका हुआ हो। ఎవరైతే స్వయం స్వస్థితిలో స్థితమై ఉంటారో వారే. तो रास्ता बताने वाला कौन? మార్గాన్ని చూపించేవారు ఎవరయ్యారు? रास्ता बताने वाली आत्मा कौन? మార్గాన్ని చూపించేటటువంటి ఆత్మ ఎవరయ్యారు? है? राम वाली आत्मा खुद ही पतित है। ఎవరో అన్నారు రామ్వాలి ఆత్మ. రామ్వాలి ఆత్మ స్వయమే పతితము, तमो प्रधान है। తమో ప్రధానమైంది. है? शिव बाप। శివ్ బాబా అన్నారు ఎవరు? శివ్ బాప్. बाबा नहीं, శివ్ బాబా కాదు, శివ్ బాప్. वो शिव जो है वो आत्माओं का बाप है। శివుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మలకి తండ్రి. बाबा ग्रैंडफादर को कहा जाता है। బాబా అనే గ్రాండ్ ఫాదర్ ని అంటారు. ये ग्रैंडफादर आदि संबंध जो है గ్రాండ్ ఫాదర్ అంటే తాత.
ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో वो इस सृष्टि पर जब वो आता है, ఈ సృష్టి పైన వారు ఎప్పుడైతే వస్తారో मुकर्रर रथ में प्रवेश करता है, ముకరర రథములో ప్రవేశిస్తారో तब अनेक संबंध बनते हैं। అప్పుడు అనేక సంబంధాలు తయారవుతాయి. तो उसे शिव बाबा नहीं कहेंगे, ఆ, ఆయన్ని శివ్ బాబా అని అనరు, आत्माओं के बाप को ఆత్మల తండ్రిని क्या कहेंगे? ఏమంటారు? शिव बाप। శివ్ బాప్. आत्मा आत्मा सब आपस में भाई भाई। ఆత్మ ఆత్మ అందరూ పరస్పరములో సోదర ఆత్మలే. उनमें बड़ा भाई అందులో పెద్ద సోదరుడెవరు? బడాబాయి. आत्मा जो जन्म मरण के चक्र में आती हैं, ఆత్మ అంటే జనన మరణ చక్రాల్లో వస్తుంది. उन आत्माओं के बीच में बड़ा भाई कौन हुआ? జనన మరణ చక్రాల్లో వచ్చేటటువంటి ఆత్మల మధ్యలో అందరికంటే పెద్ద బాయి అంటే సోదర ఆత్మ ఎవరయ్యారు? ఆత్మ బాయి బాయి కదా. ఆ బాయి బాయి ఆత్మలందరిలో అందరికంటే పెద్ద ఆత్మ ఎవరు? राम बाप को कहा जाता है, कृष्ण बच्चे को कहा जाता है। ఆ? రాముణ్ణి తండ్రి అంటారు, కృష్ణుణ్ణి పిల్లవాడు అంటారు. तो जो राम बाप बड़ा भाई है, రామ్ బాప్ ఎవరైతే ఉన్నారో ఆయన అందరికంటే పెద్ద సోదరుడు. उसके मुख से ये बात निकली क्या? ఆయన నోటి ద్వారా ఈ మాట అనేది వెలువడింది. ఏ మాట? मत मना भव, మత్ మనా భవ, मेरे मन में समा जा। నా మనసులో నిండి ఉండండి అని. और तेरे मन में क्या समाया हुआ నీ మనసులో ఏమి ఉంది? है? क्या? वो बाप ने मुरली में बताई दिया। బాబా మురళీలోనూ చెప్పారు. बाबा कहने से तेरी बुद्धि में क्या बिंदी याद आवेगी। బాబా అంటే నీ బుద్ధిలో బిందునే గుర్తొస్తుంది అని మురళీలో కూడా చెప్పడం జరిగింది. तू अगर बाबा कहेगा నువ్వు ఒకవేళ బాబా అని అంటే तो औरों की बुद्धि में बाबा कहने से साकार निराकार का मेल आएगा बुद्धि में। ఇతరుల బుద్ధిలో అయితే బాబా అనంగానే సాకార నిరాకారుల యొక్క మేల్ కలయిక ఏదైతే ఉందో ఆ స్వరూపం గుర్తొస్తుంది. और तेरी बुद्धि में అయితే నీ బుద్ధిలో है क्या आएगा? बिंदी ही याद आवेगी। ఏం గుర్తొస్తుంది? బిందువే గుర్తొస్తుంది. तो जो मन मना भव कहने वाला है, అయితే మన్మనాభవ అని చెప్పేవారు ఎవరైతే ఉన్నారో उसकी बुद्धि में क्या है? ఆయన బుద్ధిలో ఏముంది? है शिव बाबा है। ఎవరో అన్నారు శివ్ బాబా. तेरी बुद्धि में बिंदी ही याद आवेगी। तो మురళిలో అన్నారు కదా బాబా అనంగానే నీ బుద్ధిలో బిందువే గుర్తొస్తుంది అని. तेरी बुद्धि में क्या है? మరి నీ బుద్ధిలో ఏముంది? बिंदी। బిందు. क्या है? బిందువే కదా. बिंदी है। और बाप भी यही कहते हैं, मैं जब आता हूँ మరి బాబా కూడా ఇలానే అంటారు, నేను ఎప్పుడైతే వస్తానో तो तुम बच्चों को आप समान निराकारी निर्विकारी निरहंकारी बना कर जाता हूँ। నేను పిల్లలైన మిమ్మల్ని నా సమానంగా నిరాకారి నిర్వికారి నిరహంకారిగా తయారు చేసి వెళ్తాను అంటారు. तो अव्वल नंबर वो बच्चा कौन हुआ? మరి ఆ అవ్వల్ నంబర్ పిల్లవాడు ఎవరయ్యారు? जो बिंदी रूप में टिक जाती है। ఎవరైతే బిందు రూపంలో స్థితమవుతారో. बताया तुम्हारी यादगार बनती है। మరి అన్నారు నీ యొక్క యాదగారు తయారవుతుంది అని. द्वापर युग से भक्ति मार्ग में ద్వాపర యుగము నుండి భక్తి మార్గంలో क्या यादगार बनती है? पहले पहले ఏ స్మృతి చిహ్నం తయారవుతుంది? మొట్టమొదట शिवलिंग। जो शिवलिंग है శివలింగం తయారవుతుంది.
శివలింగం ఏదైతే ఉందో वो तुम्हारी यादगार क्यों कहा? అది నీ యొక్క యాదగారు అని ఎందుకన్నారు? మీ యొక్క నీ యొక్క అని ఎందుకన్నారు? शिव की यादगार नहीं है? శివలింగం శివుని యొక్క యాదగారు కాదా? नहीं కాదా? है? बाप समान बनता, बाप थोड़े ही ఆ, బాప్ సమానమయ్యే ఆత్మది అన్నారు ఎవరు? బాప్ సమానమే కదా అవుతాడు, బాప్ అయితే కాడు కదా. बन गया, बाप समान ही तो बन गया. ఆ, బాప్ అయితే కాలేదు కదా. शिव बाबा कहा. శివ బాబా అన్నారు. शिवलिंग को भी क्या कहते हैं भक्ति मार्ग में? శివలింగాన్ని కూడా భక్తి మార్గంలో ఏమంటారు? शिव बाबा. శివ బాబా అంటారు. इसका मतलब है దీని అర్థమైంది, उसमें साकार का रूप भी है అందులో శివలింగంలో సాకారుని యొక్క రూపము ఉన్నది, और निराकार का रूप भी है. మరి నిరాకారుని యొక్క రూపము ఉన్నది. उसका जो सात्विक स्टेज का यादगार है మరి దాని ఆ శివలింగం యొక్క సాత్విక స్టేజ్ యొక్క స్మృతి చిహ్నం ఏదైతే ఉన్నదో वो द्वापर के आदि का सोमनाथ मंदिर है. అది ద్వాపర యుగ ఆదిలో సోమనాథ్ మందిరం. सोमनाथ मंदिर जिसमें लिंगाकार पत्थर और उसके बीच में సోమనాథ్ మందిరములో లింగాకార పత్తర్ అంటే రాయిని చూపించారు లింగాకారంలో, మరి మధ్యలో क्या हीरा. వజ్రాన్ని చూపించారు. ఇది సాత్విక స్టేజ్ యొక్క యాదగారు. तो लिंगाकार पत्थर तो बड़े रूप साकार की यादगार. లింగాకార రాయి ఏదైతే ఉందో ఇది పెద్ద రూపానికి సాకార రూపానికి స్మృతి చిహ్నం. ये तो पक्का है. ఇదైతే పక్క. वो हीरा किसकी यादगार है? మరి అందులో వజ్రం ఏదైతే ఉందో ఇది ఎవరి స్మృతి చిహ్నం? हैं? हैं? रमल आत्मा की क्यों? ఎవరో రాంబాపు అన్నారు. రాంబాపు యాదగారు ఎందుకని? हाँ. हीरा जब कहा जाता है तो हीरो पार्टधारी है, बुद्धि में आता है. హీరా అని ఎప్పుడైతే అంటారో వజ్రము అని, అప్పుడు హీరో పాత్రధారియే బుద్ధిలో వస్తారు. और हीरो पार्टधारी जो है మరి హీరో పాత్రధారి ఎవరైతే ఉన్నారో वो मनुष्य शक्ति में ఆయన మనుష్య సృష్టిలో मनुष्यों के बीच कोई आत्मा है जो हीरो पार्टधारी का पार्ट बजाती है. మనుషులందరి మధ్యలో ఎవరో అటువంటి పాత్రధారి ఉన్నారు, ఆయన హీరో పాత్రని అభినయిస్తారు. जो हीरो पार्टधारी का पार्ट बजाने वाली आत्मा है హీరో పాత్ర అభినయించేటటువంటి పాత్రధారి ఎవరైతే ఉన్నారో वो ही आत्मा ఆ ఆత్మనే हीरा बनती है. వజ్రంగా తయారవుతుంది. शिव हीरा नहीं बनता है, శివుడు వజ్రంగా తయారవరు. क्योंकि हीरा कहो या कोई भी रतन कहो భలే వజ్రమే అనండి లేదా ఏదైనా రాయి అనండి, మన రత్నం అనండి, पत्थर होते हैं या नहीं होते हैं. అవి రత్నాలు కానీ వజ్రం కానీ రాయినేనా లేదా ఇంకేమైనానా? हैं? तो शिव पत्थर बुद्धि बनता है क्या? రాళ్లే అన్నారెవరు. మరి శివుడు రాతి బుద్ధిగా అవుతారా ఏంటి? शिव कभी पत्थर बुद्धि नहीं बनता. శివుడు ఎప్పుడు కూడా రాతి బుద్ధిగా అవరు. कौन बनता है? ఎవరవుతారు రాతి బుద్ధి వారుగా? जो भी आत्माएं हैं, ఎవరైతే ఆత్మలున్నారో मनुष्य आत्माएं మనుష్య ఆత్మలు अच्छे से अच्छा पार्टधारी हो सात्विक स्टेज में, మంచి పాత్రధారులే ఎందుకు కాకూడదు సాత్విక స్టేజ్లో? तो वो भी तामसी स्टेज में पत्थर बुद्धि बन जाती है. వారు కూడా తామసీ స్టేజ్లో రాతి బుద్ధి కలిగిన వారుగా అయిపోతారు. उन पत्थर बुद्धियों में ఆ రాతి బుద్ధి కలిగినటువంటి వారిలో देह अहंकारियों में దేహాహంకారీలలో सबसे बड़ा देह अहंकारी कौन? అందరికంటే పెద్ద దేహాహంకారి ఎవరయ్యారు?
है वो राम वाली आत्मा ఎవరో రామ్వాలి ఆత్మ అన్నారు. రామ్వాలి ఆత్మ बड़े ते बड़ा पत्थर बुद्धि माना बड़े ते बड़ा देह अहंकारी అందరికంటే పెద్ద రాతి బుద్ధి వారిగా అవుతారు. అంటే అందరికంటే పెద్ద దేహ అహంకారి అవుతారు. जो बड़े ते बड़ा देह अहंकारी है ఎవరైతే అందరికంటే పెద్ద దేహ అహంకారినో उसमें आत्मा रही या नहीं रही వారిలో ఆత్మ ఉందా లేదా? है आत्मा है ఆత్మ ఉంటుందా? ये क्यों कहा अगर शिव नहीं है మరి ఇలా ఎందుకు అన్నారు? ఒకవేళ శివుడు లేదు అంటే तो क्या है हैं? శివుడు లేడు అంటే ఏమవుతారు? శరీరధారి शव है శవము అన్నారు. ये किसके लिए कहा ఇది ఎవరి కోసం చెప్పడం జరిగింది? శివుడు లేదు అంటే శవము అని. है कलयुग के अंत में కలియుగ అంతిమములో शिव बाप के प्रवेश करने से पहले శివ్ బాప్ ప్రవేశించడానికి ముందు वो आत्मा क्या बन जाती है ఆ ఆత్మ ఏమైపోతుంది? శరీరధారి ఆత్మ हैं? शव बन जाती है मुर्दा बन जाती है శవం అయిపోతుంది. అంటే పూర్తిగా శవముగా అయిపోతుంది. డెడ్ బాడీ. मुर्दे में कोई बात बुद्धि में बैठेगी శవములో ఏదైనా మాట బుద్ధిలో కూర్చుంటుందా? है कोई बात बुद्धि में नहीं बैठती ఏ మాట బుద్ధిలో కూర్చోదు. मना అంటే जो हीरो पार्टधारी आत्मा है ఎవరైతే హీరో పార్ట్దారి ఆత్మ ఉన్నారో शिव बाप जब आते हैं శివ్ బాప్ ఎప్పుడైతే వస్తారో तो उसका शरीर देह देह మరి ఆయన యొక్క శరీరం దేహము शिव बाप को मिलता है శివ్ బాపుకి లభిస్తుంది. वो विकारों की दलदल में पूरा ही डूब जाती है ఆయన వికారాల యొక్క బురద ఊబిలో పూర్తిగా మునిగిపోతారు. जो बोला అందుకే అన్నారు, तुम बच्चे పిల్లలైన మీరు जब विकारों की दलदल में पूरा ही डूब जाते हो వికారాల యొక్క ఆ ఊబిలో ఎప్పుడైతే పూర్తిగా మునిగిపోతారో तो मैं चोटी पकड़ करके खींचता हूँ నేను మీ పిలక పట్టుకొని పైకి లాగేస్తాను. क्या पकड़ करके ఏది పట్టుకొని పైకి లాగుతారు? चोटी మీ పిలక. चोटी में क्या होता है పిలకలో ఏముంటుంది? बाल होते हैं వెంట్రుకలు ఉంటాయి. बालों में खून होता है వెంట్రుకల్లో రక్తం ఉంటుందా? है बालों में खून होता है వెంట్రుకల్లో రక్తం ఉంటుందా? नहीं ఉండదు. संकल्पों का खून है ही नहीं సంకల్పాల యొక్క రక్తం అనేది ఉండనే ఉండదు వెంట్రుకల్లో. न अच्छे संकल्प न बुरे संकल्प మంచి సంకల్పాలు నడవు, చెడు సంకల్పాలు నడవు. क्या हो गया మరి అప్పుడేమైపోయింది? है पूरा पत्थर बुद्धि हो गया అంటే పూర్తిగా రాతి బుద్ధి వారిగా అయిపోయారు. जैसे ఏ విధంగా आज के वैज्ञानिक हैं ఈ రోజుల్లో వైజ్ఞానికులు क्या करते हैं ఏం చేస్తారు? ऐसा कौन सा पत्थर बुद्धि का काम करते हैं ఆ వైజ్ఞానికులు ఎటువంటి రాయి యొక్క రాతి బుద్ధి యొక్క పాత్ర అభినయిస్తారు? वो देह अहंकारी हैं या नहीं వారు దేహ అహంకారిలా కాదా?
है देह अहंकार तो है దేహ అహంకారం అయితే ఉన్నది. देह अहंकार इतना ज्यादा है దేహ అహంకారము ఇంత ఎక్కువగా ఉన్నది. उन्हें यही भूल जाता कि हम जो चीज बना रहे हैं వాళ్ళు ఈ విషయాన్ని మర్చిపోతారు. మనం ఏదైతే సామగ్రి తయారు చేస్తున్నామో एटॉमिक एनर्जी ఆటం బాంబులు, उस एटॉमिक एनर्जी से हम स्वयं भी नष्ट हो जाएंगे ఆ ఆటం బాంబుల ద్వారా మేము స్వయం కూడా వినాశం అయిపోతాము అన్న విషయం వాళ్ళ బుద్ధిలో కూర్చోదు. ये ध्यान रहता है ఉంటుందా వాళ్ళకి అటెన్షన్ ఈ మాట పైన? नहीं रहता ఉండదు. लेकिन అయితే बनाते हैं తయారు చేస్తూ ఉంటారు ఆటం బాంబులు. बनाते हैं ना తయారు చేస్తారు కదా. उनका भी कोई बाप होगा कि नहीं వారికి కూడా తండ్రి ఎవరైనా ఉన్నారా లేదా? है कौन है ఎవరు వాళ్ళకు కూడా తండ్రి? क्या गायन है రామ్ వాలే ఆత్మ. ఏంటి గాయనం? हर हर बम बम హరహర బంబం. क्योंकि ఎందుకనంటే वो जो निर्माण करते हैं एटॉमिक एनर्जी का వాళ్ళు ఏదైతే అటమిక్ ఎనర్జీని నిర్మాణం చేస్తారో उनमें ये ताकत ये हिम्मत नहीं है వారిలో ఈ శక్తి, ఈ ధైర్యం అనేది వారికి లేదు. कि उस एनर्जी को विस्फोट कर सके వాళ్ళు ఏదైతే అటం బాంబులు తయారు చేస్తారో వాటిని విస్ఫోట్ అంటే పేల్చే ధైర్యం వాళ్ళల్లో లేదు. दूसरे विश्व युद्ध में तो छोटी छोटी बम्बियां थी రెండో విశ్వ యుద్ధములో అయితే చిన్న చిన్న బాంబులు అంటే బాంబులు అనరు, వాటిని బంబియా అంటారు. చిన్న చిన్నవి 20-20 मेगावाट की 20 మెగావాట్ల బాంబులు. तो छोड़ बैठे వాటిని వదిలారు. उनसे कोई दुनिया का विनाश तो होने वाला नहीं था 2 शहरों का विनाश हो गया ఆ చిన్న చిన్న బాంబుల ద్వారా ప్రపంచంలో వినాశం అయితే జరగదు. కేవలం 2 పెద్ద నగరాలు మాత్రమే ధ్వంసం అయిపోయాయి. और మరి ఇప్పుడు अभी तो हजारों हजार मेगावाट के बम तैयार हुए पड़े हैं कई देशों में ఇప్పుడైతే వేల వేల మెగావాట్ల ఆటం బాంబులు తయారు చేసి పెట్టి ఉన్నారు ఎన్నో దేశాల వారు. अगर एक ने जुर्रत की ఒకవేళ ఎవరైనా ఒక్కరు బాంబు వేసే ప్రయత్నం చేశారు అంటే तो दूसरा देश चुपचाप नहीं बैठेगा तृतीय विश्व युद्ध शुरू हो जाएगा రెండో దేశం వారు ఊరికే కూర్చోరు. అప్పుడు మూడో విశ్వ యుద్ధం ప్రారంభమైపోతుంది. तो उनमें हिम्मत नहीं है బాంబులైతే తయారు చేసి పెట్టారు ఎన్నో దేశాల వారు. అయితే ఆ బాంబుల్ని వదిలేందుకు, వేరే దేశాల మీద వేసేందుకు వాళ్ళల్లో ధైర్యం రావడం లేదు. कि वो छोड़ दे तो वो हिम्मत कहाँ से आएगी ఆ ధైర్యం వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? है हिम्मत आएगी तब जो बिल्कुल पत्थर बुद्धि बन चुका है వారిలో ధైర్యం అప్పుడే వస్తుంది ఎప్పుడైతే హీరో పాత్రధారి పూర్తిగా రాతి బుద్ధి వారిగా అయిపోతారో. जितने भी रत्न हैं ఎన్నైతే రత్నాలు ఉన్నాయో उन रत्नों में सबसे कड़ा पत्थर कौन सा होता है ఆ అన్ని రత్నాలలో అన్నిటికంటే చాలా గట్టిగా పటిష్టంగా ఉండే రత్నం ఏంటి? हीरा వజ్రం. कड़े से कड़ा पत्थर बुद्धि ग्रेनाइट से भी చాలా గట్టిగా పటిష్టంగా ఉండేటటువంటి రాతి బుద్ధి గ్రానైట్ రాయి కంటే కూడా ఇంకా గట్టిది. ज्यादा परा पत्थर बुद्धि बन जाता है చాలా ఎక్కువ రాతి బుద్ధి వారిగా అయిపోతారు. तो वो अपनी चिंता नहीं करता क्यों అంత రాతి బుద్ధి వారిగా అయిపోయినప్పుడు ఆయన స్వయం యొక్క చింత చేయరు. ఎందుకని? क्योंकि उसकी बुद्धि में तो बैठ जाता है संपन्न आत्मा बन जाने के कारण ఆయన బుద్ధిలో
ఎందులో అయితే కూర్చుండిపోతుంది సంపన్న ఆత్మ అయిన కారణంగా. याद की स्थिति में प्रैक्टिस करते करते ये पक्का हो जाता है యాద యొక్క స్టేజ్లో ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఈ విషయం పక్కా అయిపోతుంది. कि मुझे आत्मिक स्थिति छोड़नी नहीं है। నేను ఆత్మిక స్థితిని వదిలిపెట్టను అని. पक्की आत्मिक स्थिति बनती है పక్కి ఆత్మిక స్థితిని తయారు చేసుకుంటారు. और वो पक्की आत्मिक स्थिति वाला అలా పక్కా ఆత్మిక స్థితి కలిగి ఉన్న కారణంగా अपने शरीर को छोड़ करके ఆయన తన శరీరాన్ని వదిలి उन धर्म पिताओं में प्रवेश कर जाता है। ఆ ధర్మపితల్లో ప్రవేశిస్తారు. उन एटमिक एनर्जी बनाने वाले जिनके हाथ में वो चाबी है उनमें भी प्रवेश कर जाता है। ఎవరైతే ఆటం బాంబులు తయారు చేస్తారో వారిలో ఈ ఆటం బాంబుల్ని పేల్చే ఆటం బాంబులన్నీ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో, ఎవరి దగ్గర తాళం చేతులు ఉన్నాయో వారిలోనూ ప్రవేశిస్తారు. और उनकी बुद्धि को ऐसा घुमाता है మరి వారి బుద్ధిని అలా తిప్పేస్తారు, प्रेरणा दे करके ప్రేరణ ఇచ్చి तो वो विस्फोट कर देते हैं। వాళ్ళు ఆటం బాంబుల్ని పేల్చేస్తారు. काम पूरा हो जाता है। అప్పుడు పని పూర్తయిపోతుంది. एटमिक एनर्जी का जब विस्फोट होता है चतुर्थ विश्व युद्ध में ఆటం బాంబుల యొక్క విస్ఫోటం ఎప్పుడైతే జరుగుతుందో 4వ విశ్వ యుద్ధములో तो 5-7 रोज के अंदर ये सारी दुनिया खलास हो जाती है। 5-7 రోజుల లోపల ఈ మొత్తం ప్రపంచం వినాశనం అయిపోతుంది. ये पृथ्वी पूरा ही डोल जाती। ఈ భూమి ఏదైతే ఉందో పృథ్వీ పూర్తిగా ఊగిసలాడిపోతుంది. और बड़े बड़े भूकंप आते हैं जिन भूकंपों से दुनिया की बड़े से बड़ी आबादी नष्ट हो जाती है। భూమి ఊగిసలాడటంతో పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి. ఈ పెద్ద పెద్ద భూకంపాలలో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యధిక జనసంఖ్య ఈ భూకంపంలో నష్టమైపోతారు. एटमिक एनर्जी गर्मी लाएगी कि नहीं दुनिया में? ఈ ఆటం బాంబులు ఎంతగా ప్రేలుతాయి అంటే ఆ ఆటం బాంబుల కారణంగా ప్రపంచంలో వేడెక్కిపోతుందా లేదా ప్రపంచమంతా? दुनिया में गर्मी होगी तो समंदर का पानी क्या होगा? बॉइल्ड वाटर बन जाएगा। ప్రపంచంలో వేడెక్కిపోతుంది అంటే సముద్రంలో ఉండే నీరు కూడా ఎలా మంచిగా కాగిన నీళ్లు ఉంటాయి కదా, మరిగినట్లుగా అలా మరిగిపోతాయి నీళ్లు కూడా, బాయిల్డ్ వాటర్ లాగా. और वो भाप बनकर ऊपर उड़ेगा। అవి ఆవిరయ్యి పైకి వెళ్ళిపోతాయి. और समंदर का पानी भी कैसा? సముద్రంలో కూడా నీళ్లు ఎలా వస్తాయి? जो गर्मी भयंकर पड़ती है दुनिया में ఇప్పుడు ప్రపంచంలో వేడి అనేది చాలా భయంకరంగా వేడెక్కిపోతుందో ప్రపంచమంతా, उस समय ओजोन फटता है। ఆ వేడి ఎంత విపరీతంగా ఎందుకు వేడెక్కుతుంది అంటే ఆ సమయంలో ఓజోన్ పొర పగిలిపోతుంది. अभी भी फट रहा है। ఇప్పుడు కూడా ఓజోన్ పొర పగిలిపోయిన కారణంగా తీవ్ర ఎండలు విపరీతంగా ఉన్నాయి. ओजोन फटने से दुनिया में गर्मी बढ़ती है। ఈ ఓజోన్ పొర పగిలిపోయిన కారణంగానే అంటే వేడి అనేది పెరిగిపోతుంది. तो नॉर्थ पोल पर और साउथ पोल पर जो बड़े बड़े ऊंचे ऊंचे बर्फ के पहाड़ हैं वो सब दरक जाते हैं। ఉత్తర దక్షిణ ధృవాలలో ఏదైతే మంచు పర్వతాలు, మంచు కొండలు కొండలుగా ఉంది కదా, అవన్నీ ఈ వేడికి కరిగిపోయి ఆ మంచుగడ్డలన్నీ నీళ్ళల్లో కలిసిపోతాయి సముద్రంలో. टूट करके समंदर में आ जाते हैं। అదే పర్వతం అంతా విరిగిపోతుంది, మరి నీళ్ళల్లో కలిసిపోతుంది.
కరిగి. तो समंदर का स्तर ऊंचा जाएगा नीचा जाएगा? అప్పుడు సముద్రం యొక్క నీటి మట్టం లెవెల్ పెరుగుతుందా తరుగుతుందా? ऊंचा जाएगा। పెరిగిపోతుంది. दूसरी तरफ ఇంకొక వైపు पृथ्वी पावरफुल ग्रह है। పృథ్వీ ఏదైతే ఉందో ఇది అన్నిటికంటే పవర్ఫుల్ అయినటువంటి గ్రహము, శక్తిశాలి గ్రహము. धरणी जब डोलती है, భూమి ఎప్పుడైతే ఊగిసలాడుతుందో, धरणी माता है, ధరణి అంటే మాత, तो उसका उपग्रह भी डोलेगा या नहीं डोलेगा? మరి పృథ్వీ యొక్క ఉపగ్రహం ఏదైతే ఉందో చంద్రమా, అది కూడా ఊగిసలాడుతుందా లేదా? कौन सा उपग्रह? चंद्रमा भी इतना डोलता है చంద్రమా ఉపగ్రహం కూడా చాలా ఊగిసలాడిపోతుంది. कि वो जहाँ से निकला था, उपग्रह है ना, जिस प्रशांत महासागर से निकला था उसी में अटैच हो जाएगा। మరి ఊగిసలాడడం కారణంగా ఎక్కడి నుంచి అయితే చంద్రమా వచ్చిందో మరి అక్కడే వెళ్ళి కలిసిపోతుంది. అంటే ప్రశాంత మహాసాగరం నుండి ఉపగ్రహమైన చంద్రమా వస్తుంది, వచ్చి పృథ్వీలో కలుస్తుంది. మరి ఇప్పుడు అంతిమ వినాశంలో మళ్ళీ వెళ్ళి ప్రశాంత మహాసాగరంలో కలిసిపోతుంది. तो प्रशांत महासागर का जल चंद्रमा के अटैच होने से और ऊपर उठेगा या नीचे जाएगा? ప్రశాంత మహాసాగరంలో చంద్రమా గ్రహము ఉపగ్రహము వెళ్ళి అందులో కలిసిపోయిన కారణంగా మరి ప్రశాంత మహాసాగరం యొక్క నీటి మట్టం కూడా ఈ కారణంగా కూడా మళ్ళీ పెరిగిపోతుంది. పెరిగిపోతుందా తరిగిపోతుందా నీటి మట్టం? तो सारी दुनिया में जलमयी हो जाती है। పెరిగిపోతుంది. ఆ కారణంగా మొత్తం ప్రపంచంలో జలమయమైపోతుంది. जब सारी दुनिया में ऐसी जलमयी होने लगती है, ఎప్పుడైతే మొత్తం ప్రపంచంలో ఇలా జలమయం అవడం మొదలవుతుందో, అంటే వరదలు రావడం, थोड़े से जीव जंतु बचते हैं। అప్పుడు చాలా తక్కువ జీవ జంతువులు మిగులుతాయి. आपने देखा होगा नदियों में మీరు చూసే ఉంటారు నదులలో कोई प्राणी है जो उल्टी धार चलता है। నదిలో కొన్ని అటువంటి ప్రాణి ఒకటి ఉంది, అది నీళ్లు ప్రవహిస్తున్న వైపు వెళ్ళదు. నీళ్లు ఎలా ప్రవహిస్తున్నాయో దానికి ఆపోజిట్ లో అది నడుస్తుంది. कौन सा प्राणी? ఆ ప్రాణి ఏది? सांप। సర్పం, పాము. और दुनिया के बड़े से बड़े सांप कौन है? ప్రపంచంలో అందరికంటే పెద్ద పాము ఎవరు? ఎవరో అన్నారు వాసుకి. वो तो राजा है। వాసుకి నాగి అయితే రాజా వాసుకి పాము ఏదైతే ఉందో అది రాజా పాము. उसकी प्रजा भी तो होगी या? మరి ఆ వాసుకి రాజా కదా, మరి వారి ప్రజలు కూడా ఉండాలి. था राजा वो कौन है? యథా రాజా రాణి తథా ప్రజ అంటారు కదా, వారెవరు? अरे అరే, वासुकी नाग का पार्ट किसका है? వాసుకి నాగు యొక్క పాత్ర ఎవరిది? जो वासुकी नाग शंकर के गले में पड़ा हुआ है। ఆ వాసుకి నాగు శంకరుని మెడలో ఉన్నట్లుగా చూపిస్తారు. अच्छी तरह से गला पकड़ लिया। మంచిగా మెడని చుట్టుకొని ఉన్నట్లుగా చూపిస్తారు. गले पड़ गया। అంటారు మెడలో వేలాడుతున్నట్లుగా. किसका पार्ट है? हाँ, అది ఎవరి పాత్ర? కృష్ణవాలి ఆత్మ యొక్క పాత్ర. कृष्ण वाली आत्मा का पार्ट है। కృష్ణుని ఆత్మ యొక్క పాత్ర అది, వాసుకి నాగు యొక్క పాత్ర. तो वो कृष्ण वाली आत्मा ब्रह्मा के रूप में जो पार्ट बजाती है,
ఆ కృష్ణుని ఆత్మ బ్రహ్మ రూపంలో ఏదైతే పాత్ర అభినయిస్తారో उसकी गोद में ఆయన हर धर्म में कन्वर्ट होने वाली आत्माएं ఆయన వడిలో ప్రతి ధర్మంలో కన్వర్ట్ అయ్యేటటువంటి ఆత్మలు ब्राह्मण बन करके खेलती हैं या नहीं खेलती हैं? బ్రాహ్మణులు అయ్యి ఆటలాడుకుంటున్నారా లేదా? अभी भी खेल रही है। ఇప్పుడు కూడా ఆటలాడుకుంటున్నారు. तो वो सारे ही ब्राह्मण ఆ, బ్రహ్మవడిలో ఇప్పటికీ వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అలా మొత్తం బ్రాహ్మణులు आधार मूर्त जड़ें भी हैं ఆధారమూర్తి వేర్లు లాంటి ఆత్మలు ఉన్నారు. और जड़ों के बीज भी होंगे। మరి ఆ జడాల ఆ వేర్ల యొక్క విత్తనాలు బీజాలు కూడా ఉన్నారు. तो बीजों की संख्या कितनी? ఆ బీజాల యొక్క సంఖ్య ఎంత? है 4.5 लाख। 4.5 లక్షలు. वो जो 4.5 लाख बीज हैं ఆ 4.5 లక్షల బీజాలు ఎవరైతే ఉన్నారో वो दुनिया के सबसे सशक्त बीज हैं। వారు ఈ మొత్తం ప్రపంచానికే శక్తిశాలి బీజాలు. और बच्चे किसके हैं वो? మరి ఆ 4.5 లక్షల ఆత్మలు బీజాలు ఎవరి సంతానము? वो बीज के ही बच्चे होंगे। ఆ, బీజాలు అంటే బీజం యొక్క సంతానమే అయి ఉంటారు కదా. जो राम बाप बीज है उसी के बच्चे हैं। ఎవరైతే రాంబాప్ బీజమో ఆయన యొక్క సంతానము. जो रुद्राक्ष के रूप में दिखाए जाते हैं। ఆ, వారినే రుద్రాక్షల రూపంలో చూపించడం జరుగుతుంది. अक्ष माने आंख। అక్ష అంటేనే కళ్ళు. क्या? ఏమన్నారు? उनकी आंखें जो हैं ఆయన యొక్క వారి కళ్ళు ఏవైతే ఉన్నాయో उनके नाम पर रुद्राक्ष नाम पड़ा है। ఆయన పేరుతోనే రుద్రాక్ష, రుద్రుని యొక్క కళ్ళు అని. रौद्र रूप धारण करते हैं, రౌద్ర రూపాన్ని ధారణ చేస్తారు, भयंकर रूप धारण करते हैं భయంకర రూపాన్ని ధారణ చేస్తారు. और सारे यज्ञ का विध्वंस कर देते हैं। మరి మొత్తం యజ్ఞం యొక్క విధ్వంసం చేసేస్తారు. जो बोला इस रुद्र ज्ञान यज्ञ में అందుకే అన్నారు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో आखिरी आहुति किसकी लगेगी? అంతిమ ఆహుతి ఎవరిది అర్పిస్తారు? नहीं, सारी दुनिया की आखिरी आहुति लगेगी। ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో అంతిమ ఆహుతి ఏంటి అంటే ఈ మొత్తం ప్రపంచమే అంతిమ ఆహుతి రూపంలో ఆహుతి అయిపోతుంది. इस रुद्र ज्ञान यज्ञ में सब स्वाहा हो जाएगा। ఈ రుద్ర జ్ఞాన యజ్ఞములో అంతా స్వాహ అయిపోతుంది. कुछ भी बचने वाला नहीं है। ఏమీ మిగలదు. तो वो रुद्र जो बच्चे हैं ఆ రుద్రుని యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో वो ही दुनिया के सबसे बड़े नाग हैं। వారే ఈ ప్రపంచంలో అందరికంటే పెద్ద నాగు అంటే పాములు. विकारों में बड़े से बड़ा विकार कौन सा है? వికారాలలో అన్నిటికంటే పెద్ద వికారం ఏంటి? काम विकार। కామ వికారము. और काम विकार भोगने में మరి కామ వికారాన్ని భోగించడంలో भारत के राजाएं భారత్ యొక్క రాజులు सबसे आगे गए అందరికంటే ముందున్నారా వికారాల్ని భోగించడంలో? या दूसरे देश के धर्मपिताएं आगे गए? లేక వేరే దేశాల యొక్క ధర్మపితలు ముందున్నారా వికారాల్ని కామ వికారాన్ని భోగించడంలో? भारत के राजाएं सबसे आगे गए। భారత్ యొక్క రాజులే కామ వికారాన్ని భోగించడంలో అందరికంటే ముందున్నారు. बहुत विकारी बने, చాలా వికారీలుగా అయ్యారు. ढेर की ढेर रानियां रख करके। లెక్కలేనంత మంది రాణుల్ని పెట్టుకొని. तो जो राजाओं का ये हाल है మరి రాజులదే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే तो इससे साबित हुआ कि बड़े बड़े सांप దీని నుండి రుజువు అవుతుంది అందరికంటే పెద్ద పాము किस देश में हुए? పాములు ఏ దేశంలో ఉన్నాయి? भारतवासी।
భారతదేశంలోనే భారతవాసీలే అందరికంటే పెద్ద పాములు. वो भारतवासी सांप ఆ భారతవాసి పాములే जिनमें ये ताकत है వారిలో ఈ శక్తి ఉంటుంది कि नदी की धारा को उल्टा चीर करके चले जाते हैं। నది యొక్క ధార అంటే నది ఎలా ప్రవహిస్తూ ఉందో దానికి విపరీత దశలో ప్రయాణం చేసే శక్తి ఉంటుంది వారిలో. तो जब जलमयी होगी सारी दुनिया में ఎప్పుడైతే మొత్తం ప్రపంచంలో జలమయం అవుతుందో उस समय कौन से प्राणी जीवित रहेंगे? ఆ సమయంలో ఏ ప్రాణులు జీవించి ఉంటాయి? जलमयी में सब खलास हो जाएंगे। ఆ? జలమయం అవుతుంది, వరదలు వస్తాయి అంటే అందరూ సమాప్తమైపోతారు. क्योंकि जब बाढ़ आती है तो बाढ़ में मिट्टी अच्छी तरह से मिक्स हो जाती है या नहीं हो जाती है? ఎప్పుడు వరదలు వస్తాయో అప్పుడు ఆ వరద నీటిలో మట్టి మంచిగా కలిసిపోతుందా లేదా? మట్టి నీరుగా ఉంటుందా లేదా వరద నీరు? यहाँ बेहद की मिट्टी क्या है? ఇక్కడ బేహద్దులో మట్టి అంటే ఏంటి? देवहानि की जो बेहद की मिट्टी है దేహాభిమానం యొక్క బేహద్దు మట్టి ఏదైతే ఉందో वो सारी दुनिया में मनुष्य मात्र में रग रग में भर जाती है। ఆ దేహాభిమానం అనేటటువంటి మట్టి అంతిమ సమయంలో ప్రపంచంలో ఉండే అందరి మనుషుల్లో నసనసములో నిండిపోతుంది. ऐसी स्थिति में सब प्राणी అటువంటి పరిస్థితుల్లో అన్ని ప్రాణులు खलास। సమాప్తమైపోతాయి. कौन बचते हैं? ఎవరు మిగులుతారు? हैं? वही सर्प। ఆ, ఆ పాములే మిగులుతాయి. वो सर्प फिर भी बचे रहते हैं। ఆ పాములు అన్ని ప్రాణులు చనిపోయినప్పటికీ అవి జీవించి ఉంటాయి. है मनुष्य रूप में। పాములు అంటే పాములు జంతువులు కాదు, జీవ జంతువుల యొక్క మాట కాదు, మానవీయ పాముల యొక్క మాట. लेकिन उनमें गुण कौन सा है? అయితే మానవీయ మనుషులే పాములు అంటే పాములు కాదు. అయితే వారిలో ఏం గుణం ఉంది? है सर्पों का गुण ज्यादा है। పాముల యొక్క గుణం జాదా ఎక్కువగా ఉంది మనుషులైనప్పటికీ. तो बताया అందుకే అన్నారు सारी दुनिया में जब जलमयी हो जाएगी మొత్తం ప్రపంచంలో ఎప్పుడైతే జలమయం అయిపోతుందో समंदर का स्तर बहुत ऊंचा उठ जाएगा। సముద్రం యొక్క లెవెల్ ఎప్పుడైతే పెరిగిపోతుందో तो అప్పుడు कौन सा देश बचेगा? ఏ దేశం మిగులుతుంది? भारत देश बचेगा। क्यों? భారతదేశం మిగులుతుంది. ఎందుకని? ఎవరో అన్నారు అవినాశీ ఖండము అని. दुनिया में और जो देश हैं ప్రపంచంలో మిగతా ఏవైతే దేశాలు ఉన్నాయో उनकी जमीन समुद्र तल से వారి యొక్క భూతలము సముద్ర మట్టం కంటే समुद्र तल से जितनी भारत की ऊंचाई है, उत्तर भारत या दक्षिण भारत तो चलो फिर भी डूब जाता है। విదేశాలలో సముద్ర మట్టం కంటే భూతలము అంటే భూమి యొక్క ఎత్తు ఎలా ఉంటుంది అంటే మన దక్షిణ భారతంలో భూమి యొక్క ఎత్తుగా ఉంటుంది, సముద్ర మట్టం కిందగా ఉంటుంది. ఉత్తర భారతమే కావచ్చు, దక్షిణ భారతమే కావచ్చు. దక్షిణ భారతం అయితే వినాశం అయిపోతుంది. पहले जो उत्तर भारत है ఉత్తర భారతదేశం ఏదైతే ఉందో वो उतनी ही ऊंचाई पर है। ఆ ఉత్తర భారతము సముద్ర మట్టం కంటే అంత ఎత్తుగా ఉంది. लगभग जितने और देशों में ऊंचाई है। వేరే దేశాల్లో ఎంతైతే ఎత్తుందో అంత ఎత్తు ఉత్తర భారతదేశం ఉంది. वहाँ पहाड़ नहीं है क्या? అంటే వేరే దేశాలలో కొండలు లేవా? और देशों में पहाड़ हैं या नहीं? వేరే దేశాలలో కొండలు ఉన్నాయా లేవా? हैं तो కొండలు ఉన్నాయి. लेकिन
हिमालय जैसे पहाड़ कोई देश में इतने ऊंचे नहीं है। అయితే హిమాలయాల లాంటి ఎత్తైన పర్వతాలు కొండలు మరి ఏ దేశంలో లేవు. तो जहाँ ऊंचाई ज्यादा होगी ఎక్కడైతే సముద్ర మట్టం కిందగా మన భూమి యొక్క లెవెల్ పైన ఉంది అంటే ఏ దేశంలో అయితే అంటే ఊంచాయి ఎక్కువగా ఉందో वहाँ समंदर का स्तर है। ఎక్కడ పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో హిమాలయాల లాంటి ఉన్నత అంటే ఎత్తుగా అక్కడ సముద్రం యొక్క లెవెల్ ఎలా ఉంటుంది? नहीं पहुंच पाएगा। సముద్రము అంత దాన్ని ముంచేయలేదు ఆ ప్రదేశాన్ని. और उसमें भी మరి అందులోనూ जितने भी पहाड़ हैं उनमें हिमालय पहाड़ सबसे ऊंचा है। ఎన్నైతే కొండలు ఉన్నాయో వాటిలో హిమాలయ కొండలు అన్నిటికంటే చాలా ఎత్తు. మిగతా దేశాల్లో అంత ఎత్తైన కొండలు లేవు. అందుకని సముద్రం ఆ అన్ని దేశాలని ముంచేస్తుంది. మరి మన భారతదేశంలో చాలా ఎత్తైన కొండలు ఉన్న కారణంగా సముద్రము పూర్తిగా భారతదేశాన్ని ముంచేయలేదు. और हिमालय पहाड़ पर भी ऊंचे से ऊंची चोटी कौन सी है जो दुनिया की सबसे बड़ी ऊंची चोटी है? హిమాలయ కొండలు ఏవైతే ఉన్నాయో ఆ హిమాలయ కొండల్లో కూడా అన్నిటికంటే ఎత్తైన శిఖరం ఏమిటి? है एवरेस्ट। ఎవరెస్ట్ శిఖరం. एवर ईस्ट ఎవర్ ఈస్ట్. ఈస్ట్ అంటే తూర్పు. माने जो पूर्वी सभ्यता है, అంటే ఏదైతే పూర్వీయ సభ్యత ఉన్నదో एक होती है पाश्चात्य सभ्यता ఒకటైంది పాశ్చాత్య సభ్యత, और एक है पूर्वी सभ्यता। మరి ఇంకొకటైంది పూర్వీయ సభ్యత. तो पूर्वी सभ्यता को फॉलो करने वालों में పూర్వీయ సభ్యతని అనుసరణ చేసేటటువంటి వారిలో एक ऐसी चोटी है ఒకటి అటువంటి శిఖరం కూడా ఉన్నది. जो बहुत ऊंची है। అది చాలా ఉన్నత స్టేజ్ లో ఉంటుంది ఆ శిఖరం. उसके लिए बोला దానికోసమే చెప్పడం జరిగింది, कि तुम जब पूरे ही डूब जाते हो, మీరు ఎప్పుడైతే పూర్తిగా మునిగిపోతారో क्या ఏమన్నారు? जितने भी दूसरे धर्मों में कन्वर्ट होने वाले सर्प हैं वो ఎన్నైతే వేరే ధర్మాల్లో కన్వర్ట్ అయ్యేటటువంటి పాములు లాంటి ఆత్మలు ఉన్నారో सब डूब गए। వారందరూ మునిగిపోతారు. फिर क्या बचेगा? మరి ఎవరు మిగులుతారు? ऊंचे से ऊंची चोटी बचती। ఉన్నతోన్నతమైనటువంటి అన్నిటికంటే ఎత్తుగా ఉన్నటువంటి పిలక మిగులుతుంది. तो जो एवरेस्ट माने पूर्वी सभ्यता को विशेष फॉलो करने वाली आत्माएं हैं, ఆ ఎవర్ ఈస్ట్ అంటే ఎవరైతే పూర్వీయ సభ్యతని విశేషంగా పాలన చేసేటటువంటి ఆత్మలు ఉన్నారో असल सूर्यवंशी, అసలైన సూర్యవంశీలు वो बचेंगे। వారే మిగులుతారు. और उनमें भी మరి వారిలోనూ कौन बचेगा? ఎవరు మిగులుతారు? जो गीता में लिखा है ना सतो विद्यते भावो ना भावो विद्यते सत। ఆ? ఎవరు మిగులుతారు అంటే గీతలోనూ రాయబడినది నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః. सत्य का इस दुनिया में कभी अभाव नहीं होता। సత్యానికి ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో అభావం అనేది ఉండదు. అంటే సత్యం ఎప్పుడు లోపించదు. और जो असत्य है वो रह नहीं सकता हमेशा। ఏదైతే అసత్యం ఉందో అది ఎప్పుడు కూడా ఉండడానికి సాధ్యమే లేదు, సదా ఉండడానికి. असत्य माने सत्य नहीं है। అసత్ అంటే సత్యము కానటువంటిది. दूसरे धर्मखंड सत्य है या भारत खंड सत्य है? వేరే ధర్మఖండాలు సత్యమా లేక భారత ధర్మఖండము సత్యమా? तो भारत खंड रहता है, భారత ఖండం సత్యం, అందుకే భారత ఖండమే మిగులుతుంది. दूसरे धर्मखंड जो असत्य हैं మిగతా ధర్మఖండాలు ఏవైతే అసత్యమో वो नहीं बचेंगे। అవేమీ మిగలవు.
इसी तरह ఇదే విధంగా जो मनुष्य सृष्टि में మనుష్య సృష్టిలో वो आत्मा कौन है ఆ ఆత్మ ఎవరు? जिसके लिए शास्त्रों में भी गायन है ఆ, వారి కోసం శాస్త్రాల్లోనూ గాయనం చేయబడినది. कि वो एक सत्य जरूर रहता है। ఆ ఆ ఒక్క సత్యము తప్పక ఉండనే ఉంటారు. कौन ఎవరు ఆయన? है? कौन? शंकर के लिए कहते हैं శంకరుని కోసం చెప్పడం జరుగుతుంది. कि उसका जन्म देने वाला कोई माँ बाप नहीं, ఆయనకి జన్మనిచ్చేటటువంటి తల్లిదండ్రులు ఎవరూ లేరు, ఉండరు. उसकी मृत्यु होते हुए किसी ने देखा नहीं। ఆయన మృత్యువు వాత పడుతూ ఎవ్వరు కూడా చూడరు. वो मृत्यु होते हुए क्यों नहीं देखा? ఆ, ఆయన మృత్యువుని పొందుతూ ఎవ్వరు ఎందుకని చూడరు? क्योंकि वो कालों का काल है, महाकाल है। ఎందుకంటే ఆయన కాలోంకా కాల్ మహాకాలుడయ్యారు. सारी दुनिया को काल के गाल में ले जाने वाला। ప్రపంచంలో ఉండే వారందరినీ మృత్యు ముఖంలోకి తీసుకొని వెళ్ళేవారు. परंतु उसको काल के गाल में ले जाने वाला कोई भी नहीं है। అయితే ఆయన్ని మృత్యు ముఖంలో తీసుకొని వెళ్ళేవారు ఎవ్వరూ ఉండరు. ఓం శాంతి.